RRBALP కోసం శ్రీధర్స్ CCE నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, సిల్వర్ రేట్ ఎలా ఉంది? మరి సిల్వర్ లో కూడా మనము భారీగా పెరిగే అవకాశం ఉందంటారా? సిల్వర్ రేట్ ఎలా ఉంటుందంటారు ఫర్దర్ గా? సో ఇవాళ 26th November. ఐ థింక్ వీ హ్యావ్ 3 more days టు గో. ఈ వారంలో, ఈ నెలలో, ఎంటైర్ మంత్లో మీకు ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను అంటే దానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. బికాస్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా మంత్లీ క్లోజింగ్ ఇవ్వబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ డేట్ చూసుకుంటే వీ హ్యావ్ 3 more days అని చెప్పాను కదా. 2 more days ఇన్ఫాక్ట్ ఇవాళతో కలుపుకుంటే 3 రోజులే అనమాట. 26, 27, 28, 30th రోజున ఈ నెల ఫినిష్ కాబోతుంది. మళ్ళీ 1st మీకు మండే ఉండబోతుంది. సో కాబట్టి ఈ 3 రోజుల్లో వెండి, సిల్వర్ మీకు 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది ప్రతి ఇంట్రాడే ట్రేడర్ని. ఎందుకు చెప్తున్నానో చెప్తా. ఎప్పుడైతే మంత్ క్లోజ్ అవ్వబోతుంది ఆర్ వీక్ క్లోజ్ అవ్వబోతుంది, ఇప్పుడు కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ వారంలో మీకు వీక్ క్లోజర్ ఉంది ఫ్రైడేకి, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ మీకు అదే టైంలో లాస్ట్ వర్కింగ్ డే ఫర్ దిస్ ఎంటైర్ మంత్ కూడా అవుతుంది. ఎంత భీభత్సమైన కైండ్ ఆఫ్ ఫైట్ ఉండబోతుంది అంటే ఇవాల్టి నుంచి శుక్రవారం లోపు మీరు కొనంగానే పడిపోవడం, అమ్మంగానే పెరిగిపోవడం. అసలు ఏం చేయాలి మరి ఈ 3 రోజులు? దూరం ఉంటే మంచిదా, లేదంటే ట్రేడ్ చేసుకోవచ్చా? ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి సమయాల్లోనే మీ స్టాప్ లాసెస్ అన్ని ట్రిగర్ అవుతాయి. అంటే మీరు ఒక ఎక్స్ అమౌంట్ పెట్టి ట్రేడ్ చేశారనుకోండి, ఆ టైంలో మీకు మీ డబ్బులన్నీ కూడా లాసెస్ వైపు పోతా ఉంటాయి. ఇక్కడ మీరు పెట్టిన క్యాష్ మాత్రము అకౌంట్లో తగ్గుతూ ఉంటుంది. పాజిటివ్గా ప్రాఫిట్ కోసం ఆశించే వాళ్ళందరూ కూడా స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఈ 3 daysలో ప్రతి నెల మీరు చూసుకోండి. లాస్ట్ 3 days ఆఫ్ ఎవ్రీ మంత్, అది లాస్ట్ వీక్ అయినా కానివ్వండి, లాస్ట్ 3 days ఆఫ్ ద మంత్ అయినా కానివ్వండి, ఆ టైంలో జనాలు నెల మొత్తం సంపాదించిన 17 రోజులు కష్టపడి సంపాదించిన ప్రాఫిటబుల్ ఉంటాయి కదా, ఈ 3 రోజులు ఇచ్చేస్తారు. మరి చూస్తే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వగానే ఏంట్రా బాబు మరి ఏమైనా ప్రాఫిట్ చేసుకున్నారా లేదా అంటే సంపాదించింది అంతా పోయింది సార్ అంటారు. ప్రతి నెల ఇది జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఈ 3 daysలో మీరు ఒకవేళ గెలవగలిగితే అంటే ప్రాఫిట్ చేసుకోగలిగితే, అది షార్ట్లోనా లాంగ్లోనా, యు ఆర్ ద కింగ్ మార్కెట్లో. కానీ అదృష్టము మనకు వెంబడించింది లేదంటే మనకు సపోర్ట్ ఇచ్చిందని చెప్పి అనుకోకండి. దిస్ ఇస్ అ ప్యూర్ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనలిజం. సో మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంతే బాగా మీరు ట్రేడ్ చేసుకోగలుగుతారు. అండ్ ఒక రోజు మనకు ఛాన్స్ రాలేదనుకున్నా కానీ పోనివ్వండి, అబ్బా నేను ఇవాళ భలే ఆపర్చునిటీ ఉండే, మార్కెట్ ఉండే, నేను చేయలేకపోయానే అన్న గిల్టీ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే ఒక ట్రేడ్ తీసుకుంటారు, డబ్బులు పోతాయి. ఎందుకంటే ఇవాళ మీరు చేయలేదు కదా, నిన్న చేయలేదు, నేను ఇవాళ 80% చేయాలి, ఇంకా 2 రోజులే ఉంది ఈ నెలలో, ఐ వాంట్ టు మేక్ సమ్ మనీ. తొందరపాటు వద్దు, డబ్బులు పోతాయి. రిజల్ట్ మాత్రం, ఎండ్ రిజల్ట్ మాత్రం యూ విల్ బి ఎండ్ అప్ ఇన్ లాసెస్. మంత్ ఎండ్లో లాసెస్ పెంచుకోకండి, దయచేసి అర్థం చేసుకోండి. డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అడిగి మరి క్లియర్ చేసుకోండి, ఓకేనా. సిల్వర్ ప్రశ్న మీరు అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచి ఈ నెల ఒక గ్రేట్ క్లోజింగ్ ఇవ్వబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది ఇండియన్ హిస్టరీలో ఇది నిజంగా కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. సిల్వర్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఆల్ టైమ్ హై క్లోజింగ్. ఎందుకు నేను మీకు చెప్పాను, మంత్లీ చార్ట్స్లో సిల్వర్కి అండ్ గోల్డ్కి 3 stages ఉంటాయి బుల్ ర్యాలీకి అని చెప్పేసి. మొట్టమొదటి స్టేజ్ 1,23,000 ఎప్పుడో దాటిపోయింది, అక్కడ దాకా రావట్లేదు. ఎన్నిసార్లు వస్తుంది అనుకున్నా కానీ రావట్లేదు. రెండో స్టేజ్ 1,51,000. దానిపైన ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది తెలుసా? 1,57,000 ట్రేడ్ అవుతుంది. అంటే సపోర్ట్ నుంచి 6 నుంచి 7,000 రూపాయలు పైన ట్రేడ్ అవుతుంది. అంటే సపోర్ట్ని హ్యాపీగా సంపాదించేసుకుంది. నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ 2 yearsలో ఆర్ 5 yearsలో ఒకవేళ ఇదే 1,51,000 ఫ్యూచర్లో MCXలో దిగకపోతే, సిల్వర్ దిగకపోతే, రికమెండేషన్ కానే కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ల ఇన్ఫర్మేషన్ మాత్రమే, 2,58,000 చూస్తారు నెక్స్ట్ 2 to 5 yearsలో సిల్వర్ పర్ కేజీ. 2,58,000 ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ బ్లైండ్గా ఎవరిని కూడా ఫాలో కాకండి, మీ హోంవర్క్ చేసుకోండి, అప్పుడే మీకు డబ్బులు వస్తాయి, ఓకేనా. లెట్స్ స్టార్ట్. సో +2 గెయిన్స్తో క్లోజ్ అయిందండి స్పాట్ మార్కెట్లో చూసుకుంటే. 1,174 రూపీస్ నిన్నుంటే ఇవాళ 176 రూపీస్ ఉంది పర్ గ్రామ్.
అండ్ అలాగే మీరు కేజీ ప్రకారం చూసుకుంటే దాదాపు 2,000 రూపాయలు ఒక పాజిటివిటీతో ఉంది. నా ఇంకొక విషయం తెలుసా, చాలా మంది నాకు కాల్ చేసి అడిగారు, కొన్ని ఏరియాస్లోనంట మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, 190 రూపీస్ కూడా చూసారంట పర్ గ్రామ్. అంటే 190 రూపాయలు. అంత ఎక్కువ రేట్ అంటే దాదాపు 200 రూపాయలు పర్ గ్రామా సిల్వర్. అంటే బ్లాక్ మార్కెట్లో ఆ ధర పలుకుతుంది. మరి ఈ టైంలో మరి ఆల్ టైమ్ హై దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఈసారి ఏ ధరలు పలుకుతాయో మనకు తెలియదు. కానీ చాలామంది ఫోన్ చేసి కాల్ చేసి నాకు చెప్పండి ఎలాంటి రేట్లు మీ ఏరియాలో చూస్తున్నారు. ఓకేనా? నా కమింగ్ టు ది చార్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఇవాళ ఎలాంటి కైండ్ ఆఫ్ పెద్ద గ్యాప్ అప్ ఇచ్చిందో చూడండి. మనకి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో ఇక్కడ ఫాల్ అయినప్పుడు మీకు నిన్న రాత్రి 25th నవంబర్ 8 o'clock 8:15కి ఆ దరిదాపుల్లో ఆ టైంలో మీకు సిల్వర్ సమ్వేర్ అరౌండ్ ఇట్ ఫెల్ అప్ టు ద లో ఆఫ్ 1,54,961 శిరీష. ఇవాళ మీరు హై చూసుకుంటే 1,58,121, 54-58 అంటే ఓవర్ నైట్లో 4,000 రూపాయలు పెరిగి చాలా ప్రాఫిట్ ఇచ్చింది బికాస్ ఆఫ్ దీస్ బిగ్ వాల్యూమ్ బార్స్. చూడండి ఇవాళ మార్నింగ్ కూడా 9 o'clockకి కరెక్ట్గా 5 నిమిషాల్లోనే దాదాపు 500 లాట్ ట్రేడ్ అయ్యాయంటే మీకు ఒక విషయం తెలుసా, ఒక పెద్ద సిల్వర్ మెగా లాట్ ఎన్ని కేజీలో? 30 కేజీల లాట్. అది 30 కేజీలు ఇంటూ 500 లాట్లు అంటే ఎన్ని వేల కేజీలో. అసలు వెండి ఇలా కొంటున్నారు అంటే దెర్ ఈజ్ నో టుమారో అన్నట్టుగా కొనేస్తున్నారండి. సో కమింగ్ బ్యాక్ టు ది లెవెల్స్ ఆఫ్ ఇంట్రాడే, 1,57,815 ఉంది, దాదాపు 1,500 ప్లస్లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతానికి. అండ్ 1,56,292 రెసిస్టెన్స్ 1,56,955, 1,58,765 అండ్ సపోర్ట్స్ చూసుకుంటే 1,53,819, 1,52,009 రూపీస్, 1,51,346. సో గ్రేట్గా ఉండబోతున్నాయి ఈ 3 రోజులు. ఏవి పనులున్నా కానీ అవి చేసుకుంటారా, కాసేపు పోస్ట్పోన్ చేస్తారా, ఈ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ 3 days ఎట్టి పరిస్థితుల్లో వాచ్ చేయండి. అండ్ ఈ వారం మొత్తంలో ఇచ్చిన మూమెంట్ కూడా మీకు సాటర్డే అండ్ సండేలో బంపర్ అనాలిసిస్ ఉండబోతుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.